ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోటక్ మహేంద్ర, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇటు హిందాల్కో కావచ్చు, విప్రో, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, సిప్లా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే ఇటు నిఫ్టీ 25,707 దగ్గర కొనసాగుతోంది, 136 పాయింట్ల లాభంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 484 పాయింట్ల లాభంతో ఉంది. సో 83,289 దగ్గర కొనసాగుతా ఉంది. ఇటు నిఫ్టీ 500 స్వల్ప లాభం 68 పాయింట్లే, 23,464 దగ్గర. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్వల్ప లాభాలతో ఉంది, ఫ్లాట్ గా అని చెప్పుకోవచ్చు. సో 61,260 దగ్గర కొనసాగుతోంది. కానీ నిఫ్టీ ఐటీ ప్రజెంట్ చూస్తే 413 పాయింట్ల నష్టంతో ఉంది. సో 31,591. అంటే గత కొద్ది రోజులుగా చూస్తే ఇవన్నీ నష్టాల్లో ఉన్నప్పుడు ఐటీ మాత్రం లాభాల్లో కనిపించేవి కొద్ది రోజులుగా. ఇప్పుడు ఇవి లాభాల్లో ఉన్నప్పుడు ఐటీ నష్టాల్లో కనిపిస్తా ఉంది. సో మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. నాయుడు గారు, ఇప్పుడు ఏంటి సార్ ఇది మరి ఈ ఐటీ ఎందుకు డౌన్ అవుతోంది? అంటే మొన్నటి వరకు చూస్తే మనకు అన్ని కూడా డౌన్ ఉన్నప్పుడు ఐటీ లాభాల్లో కనిపించింది. సో ఇప్పుడు ఐటీ నష్టాల్లో ఉంది, అన్ని కొంచెం ఫ్లాట్ గా లాభాల్లో కనిపిస్తా ఉన్నాయి. ఏంటి కారణం ఏంటి అసలు? యాక్చువల్ గా మార్కెట్ ఏదైతే లాస్ట్ ఒక 3 వీక్స్ నుంచి కూడా మార్కెట్ అప్ ట్రెండ్ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ ఏదైతే మనకి గ్లోబల్ గా ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితి వల్ల, అదేవిధంగా ట్రంప్ టారిఫ్స్ వల్ల మార్కెట్ లో కొంచెం హెచ్చు తగ్గులు అన్నది జరుగుతుంది. ఈ రోజు కూడా మార్కెట్ ఏదైతే నిఫ్టీ మార్కెట్ ఓపెనింగ్ అంతా కూడా ప్లస్ లో ఓపెన్ అయినా మళ్ళీ మధ్యాహ్నానికి మళ్ళీ మార్కెట్ అంతా డౌన్ లోకి వచ్చినా మళ్ళీ లాస్ట్ మినిట్ లో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రేజ్ అందుకునే కార్యక్రమంలో ఉంది. ఏదైతే ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి మార్కెట్ లో అవుతుంది. 25,775 దగ్గర నుంచి మార్నింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి 25,600 వరకు కూడా, అంటే ఒక 150 నుంచి 170 పాయింట్స్ మార్కెట్ లో డ్రాస్టికల్ కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ లో పికప్ అవడం అయితే జరుగుతుంది. యాక్చువల్ గా ఏదైతే ఈ అనిశ్చిత పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగా ఏదైతే ఐటీ సెక్టర్ మనటూరు కూడా అన్ని మైనస్ లో ఉంది, సరే ఐటీ సెక్టర్ ప్లస్ లో ఉంది. ఈ రోజు చూసుకున్నట్టయితే ఐటీ సెక్టర్ ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా మోర్ దాన్ 3% నుంచి 2%, 1% వరకు కూడా మార్కెట్ లో ఒక కరెక్షన్ అయితే జరిగి మార్కెట్ లో ముందుకెళ్తుంది. ఈ రోజు చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టర్, అదేవిధంగా ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మనకి ఏదైతే లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా మనం టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో ఇండియన్ బ్యాంక్ ని, యూనియన్ బ్యాంక్ మనం సజెస్ట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం కెనరా బ్యాంక్ ఏదైతే మార్కెట్ లో ఒక స్టేబిలిటీ వచ్చిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి మంచి అవకాశం అయితే దొరికింది. అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ దాంట్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అండ్ అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కూడా మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే దొరికింది. అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ చాలా రోజుల నుంచి కొంచెం స్తబ్దంగా ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీ మాత్రం ఏదైతే డాక్టర్ రెడ్డీస్ వీక్లీ బ్రేక్అవుట్స్ కూడా తీసుకుని మంచి మూమెంట్ అయితే తీసుకుంది. అదేవిధంగా లుపిన్ కానీ, జైడస్ లైఫ్ కానీ, అదేవిధంగా ఇప్కా ల్యాబొరేటరీస్, జేబీ కెమికల్ ఫార్మా ఇవన్నీ కూడా, అదేవిధంగా టొరంటో ఫార్మా ఇవన్నీ కూడా మోర్ దాన్ 1% మార్కెట్ లో ఒక మంచి మూమెంట్ అయితే తీసుకొచ్చింది. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ ఈ రోజున లీడ్ తీసుకున్నదని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చూసుకుంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా చాలా రోజుల నుంచి స్తబ్దంగా ఉన్నటువంటి ఎఫ్ఎంసీ సెక్టర్ కూడా ఏదైతే టాటా కన్జ్యూమర్ కానీ, యూపీఎల్ కానీ, గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక టేకప్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. దీంట్లో భాగంగానే మార్కెట్ ఇక్కడ స్టేబుల్ గా ఉండి మళ్ళీ ప్లస్ లో మళ్ళీ లాభాల బస్ లో పయనించడానికి పెద్దగా టైం తీసుకునే అవకాశం అయితే ఏముండదు. ఇక్కడ నుంచి ఈ వీక్ కొంచెం పాజిటివ్ గానే ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. రైట్ సార్, మీతో మాట్లాడడానికి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కాలర్. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ నమస్తేనండి. హలో చెప్పండి, మాట్లాడండి. మీ డౌట్ ఏంటి? నా దగ్గర టాటా కన్జ్యూమర్ ఒక 200 షేర్స్ ఉన్నాయండి. యావరేజ్ 550 ఉన్నాయి. ఇప్పుడు నేను 100% ప్రాఫిట్ లో ఉన్నాను. సో అందువల్ల ఆ ప్రాఫిట్ బుక్ చేసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రేట్ లో పర్చేజ్ చేయొచ్చా? అవి తీసుకుని ఆ ప్రాఫిట్ తోటి. యాక్చువల్ గా అయితే మీరు దీంట్లో ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి, రిమైనింగ్ 50 వచ్చాను. ఎందుకంటే
మార్కెట్ ఏదైతే టాటా కన్జ్యూమర్ మీరు తీసుకున్న దగ్గరికి ఇప్పుడు డబుల్ అయింది. ఇప్పుడు 1170 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ప్లస్ ఇది స్టాక్ చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ కూడా ఒక 20% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి స్టాక్ ఇది. ఇక్కడ నుంచి ఎస్పెషల్లీ లాస్ట్ గత కొద్ది నెలలుగా ఒక 5-6 నెలలుగా మనకి ఏదైతే ఒక ఇక్కడే ఒక కన్సాలిడేషన్ అవుతూ ఇప్పుడు టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. యాక్చువల్ గా టాటా కన్జ్యూమర్ వచ్చి 1,15,000 కోట్ల కంపెనీ ఇది. ఆ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లోను FMCG దాంట్లో చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే బ్యాంకింగ్ సెక్టర్ లోనే నెంబర్ 1 కంపెనీ అది, బ్యాంక్ అది సుమారుగా ఒక 11 లక్షల కోట్ల బ్యాంక్ అది. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనీ టైం మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు ఎనీ మార్కెట్ లో అప్ ఉన్నా డౌన్ ఉన్నా సరే ఎప్పుడు కూడా మీరు మంత్లీ సిప్ మోడల్ లో కానీ లేకపోతే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్ గా 1 ఫైన్ డే మీకు మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ 5 months 6 months బ్యాక్ కూడా మనం 800 అబోవ్ ఎప్పుడు వచ్చినా మార్కెట్ లో బై చేయమని చెప్పాం. 800 దగ్గర నుంచి ఈ రోజున 1200 రూపీస్ నడుస్తుంది. జనరల్ ఇన్వెస్టర్స్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎనీ ప్రైస్ యూ కెన్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మార్కెట్ కరెక్షన్ లో భాగమైనప్పుడు కూడా అలాంటి వాటిలో పెట్టుకుంటే తొందరగా మార్కెట్ లో రికవర్ అయ్యి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, శ్రీధర్ గారు ఉన్నారు కాలర్. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే సార్. హిందుస్థాన్ కాపర్, ఓలా ఎలక్ట్రిక్ ప్రెసెంట్ లెవెల్ ఎంట్రీ తీసుకోవచ్చా సార్? ఓలా ఎలక్ట్రికల్ ఇంకోటి ఏంటి సార్? హిందుస్థాన్ కాపర్. హిందుస్థాన్ 200 రూపీస్ పడింది సార్. 760 నుంచి 560 వచ్చింది సార్. చూస్తున్నారు. ఓకే హిందుస్థాన్ కాపర్ అయితే మాత్రం మీరు ఎనీ డిప్ యూ కెన్ బై, మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లాస్ట్ 10 years నుంచి కూడా 30 to 40% ఇప్పుడు రిటర్న్ ఇస్తాను ఉంది. లాస్ట్ ఇయర్ మీరు అనుకున్నట్టుగా డ్రాస్టికల్ గా మార్కెట్ పెరిగినా కొంచెం డ్రాస్టికల్ గా మూవ్మెంట్ అయితే డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. దీనికి మంచి లైఫ్ అవుతుంది. హిందుస్థాన్ కాపర్ కానీ హిందుస్థాన్ జింక్ కానీ అదేవిధంగా హిందాల్కో కానీ మెటల్ సెక్టర్ అంతా కూడా మంచి బూమింగ్ లో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. మీరు హిందుస్థాన్ కాపర్ అయితే మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇంకోటి మీరు ఏదైతే ఓలా ఎలక్ట్రికల్స్ ఏదైతే అడిగారో ఓలా ఎలక్ట్రికల్స్ మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. ఇట్స్ వెరీ స్మాల్ కంపెనీ, 11,000 crores కంపెనీ ఇది. లాస్ట్ ఇయర్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ 50% మైనస్ లో ఉంది కాబట్టి ఇది ప్రస్తుతానికి అయితే టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువగా ఉన్నది. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేస్తే ఏదైనా ఒక 2 couple of quarters ఏదైనా రిజల్ట్ బాగుంటే అప్పుడు మీరు ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, రాజశేఖర్ గారు ఉన్నారు కాలర్. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. మోహన్ గారు కూడా నమస్తే సార్. నమస్తే. హలో, అడగండి. 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. హిందుస్థాన్ పెట్రోలియం 500లో తీసుకున్నాను సార్. JSW ఎనర్జీ 548లో తీసుకున్నాను సార్. బాటా లిమిటెడ్ 925లో తీసుకున్నాను సార్. ఈ 3 ఎగ్జిట్ ఇమ్మంటారా ఎట్లా సార్? బాటా అండి లాస్ట్ లో ఏంటండి? బాటా 925 బాటా సార్ 925. JSW, బాటా, హిందుస్థాన్. ఓకే మీరు ఏదైతే హిందుస్థాన్ పెట్రోలియం ఏదైతే ఉందో ఇది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 lakh crore కంపెనీ అండి ఇది. ఇది కూడా ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 30% అయితే లాస్ట్ 5 years నుంచి 10 years నుంచి కూడా మన కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. మీరు దీంట్లో హ్యాపీగా ఉంచుకోవచ్చు, మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు JSW స్టీల్ అడిగారు. JSW స్టీల్ కూడా ఇది కూడా ఒక చాలా 3 లక్షల కోట్ల కంపెనీ ఇది. మంచి భారీగా పెట్టుబడినటువంటి కంపెనీ ఇది. ఏ ఇయర్ కూడా మనకు 25 to 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తగ్గకుండా మార్కెట్ లో ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్. ఈ 2 స్టాక్స్ మీరు యథావిధిగా తీసుకోవచ్చు. బాటా మీరు అడిగినటువంటి బాటా ఇండియా ఏదైతే ఉందో ప్రజెంట్ అయితే 800 రూపీస్ లో ఉన్నది. వెరీ స్మాల్ కంపెనీ, 10,000 crores కంపెనీ ఇది. మార్కెట్ లో చూసుకున్నట్టయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్లు అయితే మాత్రం మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 3-5 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. దానికి ఏదైతే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ పెరగడం కానీ లేకపోతే కాంపిటేటివ్ బ్రాండ్స్ పెరగడం కానీ ఇలాగా దీనికి అంత పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కాబట్టి బాటా ఇండియాలో అయితే మాత్రం మీరు ఏదో ప్రైస్ లో మంచి ప్రైస్ చూసుకుని ఎగ్జిట్ అవడం బెటర్. రిమైనింగ్ 2 కూడా మీరు హోల్డ్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు కాలర్. నాగేంద్ర కుమార్ గారు నమస్కారం. నాగేంద్ర కుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. మీ డౌట్ అడగండి. నాయుడు గారు ఉన్నారు, మూర్తి నాయుడు గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాయుడు గారు సార్ నమస్తే. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫాల్ లో ఏమైనా ఐటీ స్టాక్స్ ఏమైనా పికప్ చేసుకోవచ్చా? చేసుకుంటే ఎలాంటి స్టాక్స్ పిక్ చేసుకోవచ్చు? అలాగే క్యాప్స్టన్ సర్వీసెస్ ఏమైనా ఈ టైంలో తీసుకోవచ్చా? ఏ సర్వీస్ అండి? క్యాప్స్టన్ అండి, క్యాప్స్టన్ సర్వీసెస్. ఓకే క్యాప్స్టన్. ఓకే ప్రజెంట్ అయితే ఐటీ అయితే మాత్రం కొంచెం ఇప్పుడు కొంచెం డౌన్ లో ఉన్నది. అయితే లాస్ట్ 1 week కూడా మార్కెట్ లో కొంచెం మంచి పొజిషన్ లో ఉంది. ఏదైతే ఇప్పుడు ఐటీ సెక్టర్ చూసుకున్నట్టయితే దీంట్లో
ప్రధానంగా ఏంటంటే ఏ టెక్నాలజీస్ కి మిళితమైనటువంటి కంపెనీస్ ఏ దాంట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ కంపెనీస్ తీసుకున్నట్టయితే దాంట్లో మీకు పర్సెంట్ సిస్టమ్స్ ఒకటి, అదేవిధంగా టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్నాలజీస్, కోఫోర్జ్, ఎంఫసిస్ ఇలాంటి వాటిలో మీరు తీసుకున్నట్టయితే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే దాంతో పాటుగా ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీసెస్ కూడా ఏ టెక్నాలజీతో ముందుకెళ్తుంది కాబట్టి ఏ టెక్నాలజీకి అటాచ్డ్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే తొందరగా లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. సార్ వీర రాఘవులు గారు ఉన్నారు. రాఘవులు గారు నమస్కారం. నమస్తే అండి, నేను సామకోటి మాట్లాడుతున్నాను అండి. మాట్లాడండి సార్, మీ డౌట్ అడగండి. మూర్తిలాడి గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. నా దగ్గర డైనమిక్ కేబుల్స్ 2 years పెట్టి హోల్డ్ చేస్తున్నాను సార్. అది స్ప్లిట్ అయిన దగ్గర నుంచి డౌన్ అయిపోయింది కానీ రైజ్ అవుతుంది లేదండి. అదే కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో షేర్ ఉండేయచ్చా తీసేయచ్చాను. డైనమిక్ కేబుల్స్ విధానంగా ప్రస్తుతానికి అయితే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే లేదండి. ఏదైనా మంచి ప్రైస్ వస్తే మాత్రం దాంట్లో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి సార్. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అది ఒక మినిమం జస్ట్ ఒక 1,000 నుంచి 2,000 crores కంపెనీ అది ప్రజెంట్ అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే తక్కువగా ఉన్నది. అంత ముందైతే లాస్ట్ 5 years కూడా 40 to 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఇచ్చినప్పుడు కానీ లాస్ట్ ఇయర్ మాత్రం 14% మైనస్ లో ఉన్నది. ఇప్పుడు కూడా అంత ప్రోగ్రెస్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే కనిపించట్లేదు సార్. రైట్ సార్, కృష్ణ గారు ఉన్నారు కాలర్. కృష్ణ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. నమస్తే సార్, పర్సిస్టెంట్ 6,500 ఉంది సార్. ఓఎఫ్ఎస్ఎస్ 7,900 ఉంది. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ సార్? వాయిస్ ఒక్కసారి స్టాక్ నేమ్ చెప్పరా సార్? పర్సిస్టెంట్ 6,500 ఉంది సార్. ఓఎఫ్ఎస్ఎస్ 7,900 ఉంది. ఓఎఫ్ఎస్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ చేయమంటారా? హోల్డ్ ఆర్ ఎగ్జిట్ సార్? పర్సెంట్ సిస్టమ్స్ అయితే మాత్రం ఇది మాత్రం ఒక 80,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే క్లోజ్ టు 5,000 rupees నడుస్తుంది షేరు. ఇదైతే మాత్రం లాస్ట్ 5 years నుంచి కూడా 30 to 40% రిటర్న్ అయితే ఇస్తుంది. ఇయర్ కొంచెం డౌన్ ఉన్నప్పుడు కూడా కొంచెం వెయిట్ చేస్తే మీకు మంచి ప్రైస్ రావడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఓఎఫ్ఎస్ఎస్ ఏదైతే ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఇది కూడా క్లోజ్ టు 60,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 6,675 rupees ట్రేడ్ అవుతుంది. బట్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక 15 to 20% రిటర్న్ కూడా లాస్ట్ ఇయర్ మాత్రం అంత పెర్ఫార్మ్ చేయలేదు. కొంచెం రెండు కూడా వెయిట్ చేసి ఐటీ సెక్టర్ లో మంచి మూమెంట్ వచ్చినప్పుడు కొంచెం స్పీడ్ గా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. రెండాటితో చూసుకుంటే మాత్రం ఓఎఫ్ఎస్ఎస్ కన్నా మీకు ఏదైతే మనం ముందుగా చెప్పుకున్నటువంటి ఆ స్టాకే మనకి బెటర్ వేలో ఉండేటట్టుంది పర్సెంట్ సిస్టమ్సే. ఎందుకంటే ఇది ఐటీ అండ్ ఏదైతే ఏఐ టెక్నాలజీ దగ్గరగా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి పర్సెంట్ సిస్టమ్స్ అయితే మీరు డెఫినెట్ గా హోల్డ్ చేసుకోవచ్చు. ఓఎఫ్ఎస్ఎస్ అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకున్నట్టుగా. మనం సెక్టార్ వైజ్ గా చూస్తే ఈ పొజిషన్ లో ఇందాక కాలర్ కూడా అడిగినట్టుగా ఈ ఐటీ డౌన్ అయింది కాబట్టి ఎలా ఉంటుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటి అంటే ఫ్యూచర్ లో మళ్ళీ ఏ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది ఐటీకి సంబంధించి? సో ఎట్లా ఉంటుంది సార్ ఈ సెక్టార్ వైజ్ గా ఏం చెప్తారు? సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే ఐటీ అనే కాదు, దీంట్లో ఏంటంటే మెటల్ సెక్టర్ కూడా ఈ వీక్ అంతా కూడా కొంచెం డౌన్ లో ఉంది. కానీ మెటల్ సెక్టర్ కానీ ఐటీ సెక్టర్ కానీ డిఫరెంట్ గా విత్ ఇన్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లోనే మళ్ళీ మంచి రైజ్ అయ్యి మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మెటల్స్ కి అయితే మంచి స్కోప్ ఉంది. ఏదైతే హిందుస్థాన్ కాపర్ కానీ హిందుస్థాన్ గిగ్ కానీ అదేవిధంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ అదేవిధంగా హిండాల్కో కానీ లేకపోతే నేషనల్ లింగల్ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ తీసుకుని ఇప్పుడు టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంది. మళ్ళీ ఇలాంటి స్టాక్స్ లో చూసుకున్నట్టయితే ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీగా తీసుకుని మనం మెటల్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఐటీ సెక్టర్ కూడా స్టేబుల్ అవడానికి ఒక 2-3 months టైం పట్టినప్పుడు కూడా మార్కెట్ లో ఏదైతే ఈ జియో పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఈ టారిఫ్ విషయాల్లో గట్రా కొంచెం క్లారిటీ వస్తే మాత్రం ఈ ఏఐ టెక్నాలజీ తోటి బాగా ఏదైతే ఇంటరాక్ట్ అయ్యి ముందుకెళ్తున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా మంచి రెవెన్యూ మోడల్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అదేవిధంగా మన రెగ్యులర్ ఇన్వెస్టర్స్ కి అయితే ఎవర్ గ్రీన్ గా ఉన్నటువంటి బ్యాంకింగ్, ఫార్మా, అదేవిధంగా ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోమంటాము. బ్యాంకింగ్ సెక్టర్ అనేది వచ్చేప్పటికి మనకి ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మాత్రం ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ మనం రెండు కూడా రికమెండ్ చేస్తాం అలాంగ్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తోటి. అదే గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చేప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవర్ గ్రీన్ స్టాక్ ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్. అట్ ద సేమ్ టైం అదే కోవలో మనకి అలాగే మనకి అంత కన్సిస్టెంట్ గా ముందుకెళ్తున్న బ్యాంక్ చూసుకున్నట్టయితే కెనరా బ్యాంకు, వాటి తర్వాత ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ కూడా ఇటీవల కాలంలో వీక్లీ బ్రేక్అవుట్స్, మంత్లీ బ్రేక్అవుట్స్ తీసుకుని మంచి మూవ్మెంట్ అయితే ఇస్తున్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేటప్పటికి ఎఫ్ఎంసీజీ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏదైతే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ స్టేబుల్ గ్రోత్ అయితే ఇస్తుంది. అట్ ద సేమ్ టైం గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, మ్యారికో ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఫార్మాలో వచ్చేటప్పటికి
మనకి ఎవర్ గ్రీన్ గా ఉన్నటువంటి టొరంటో ఫార్మా కానీ, రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కానీ, లుపిన్, అదేవిధంగా జైడస్ లైఫ్, సన్ ఫార్మా ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక స్టేబుల్ గా ముందుకెళ్తాయి. కాబట్టి మన రెగ్యులర్ పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకునే వాళ్ళకి మన ఏదైతే ఫార్మా సెక్టర్ సంబంధించినవి, అదేవిధంగా ఫైనల్ గా వచ్చేటికి ఆటోమొబైల్ సెక్టర్ వచ్చేటప్పటికి, అయితే ఆటోమొబైల్ వచ్చేటప్పటికి గేమ్ చేంజింగ్ పాయింట్ అంతా ఈ వెహికల్స్, 2 వీలర్లు అయినా 3 వీలర్లు అయినా, ఇప్పుడు ఆ పర్సనల్ కార్లు అయినా కూడా మొత్తం గేమ్ చేంజింగ్ పాయింట్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్. కాబట్టి దాన్ని బాగా ముందుకు ప్రమోట్ చేస్తున్నటువంటి ఏదైతే హీరో మోటార్స్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ 2 వీలర్స్ లోను, అదేవిధంగా హెవీ వెహికల్స్ 4 వీలర్స్ వచ్చేటప్పటికి మనకి ఐషర్ మోటార్స్, అదేవిధంగా ఏదైతే మనకి M&M మహేంద్ర అండ్ మహేంద్ర, అట్ ద సేమ్ టైం హుండై మోటార్స్, ఇలాంటివన్నీ కూడా పర్సనల్ కార్స్ లో గట్ట మనకి మంచి ప్రాఫిట్స్ చేస్తున్నాయి. 3 వీలర్స్ వచ్చేటప్పటికి డెఫినెట్ గా బజాజ్ ఆటో మాత్రం మంచి లీడ్ లో ఉంది. అదేవిధంగా కాంపోనెంట్స్ తయారు చేసే మదర్స్ అండ్ సుమి కూడా అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇలాగా మనకి ఎవర్ గ్రీన్ గా ఉన్నటువంటి ఈ సెక్టార్ లో మనకి సెలెక్టెడ్ గా ప్రోగ్రెసివ్ గా ఉన్న స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, జనార్దన్ గారు ఉన్నారు. జనార్దన్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. హలో, మీ డౌట్ అడగండి సార్. సార్ నా దగ్గర టీవీఎస్ మోటార్ ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్స్ ఏంటి సార్? 24 టీవీఎస్ మోటార్స్ మళ్ళీ చెప్పండి, మళ్ళీ అడగండి. టీవీఎస్ మోటార్ ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్స్. వాయిస్ కట్ అవుతుంది సార్. హలో, ఒక్కసారి చెప్పండి. టీవీఎస్ మోటార్స్ పిఈ షేర్స్ సార్. పిఈ ప్రిఫరెన్షియల్ ఈక్విటీ. ఈక్విటీ యాడ్ సార్ నాయుడు గారు. టీవీఎస్ ప్రిఫరెన్షియల్ ఈక్విటీ. టీవీఎస్ మోటార్స్ ప్రిఫరెన్షియల్ ఈక్విటీ. ప్రిఫరల్ షేర్ ఈక్విటీ. టీవీఎస్ మోటార్స్. మీ డౌట్ ఏంటి అవి 24 ఉన్నాయి సార్, అలాట్ అయి ఉన్నాయి. వాటి పొజిషన్ చెప్తారా సార్? ప్రిఫరల్ షేర్స్ అంట సార్, 24 అలాట్ అయి ఉన్నాయంట. ఏంటి వాటి పొజిషన్? టీవీఎస్ మోటార్స్. అవును. ఓకే, దానికి సంబంధించి టీవీఎస్ మోటార్స్ దాంట్లో వెబ్సైట్ లోకి వెళ్తే దానికి సంబంధించిన కన్జ్యూమర్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి సార్. అక్కడ అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు మీకు ఆ ప్రిఫరెన్షియల్ షేర్స్ అన్ని కూడా ఎలా క్యాష్ చేసుకోవచ్చు చెప్తారు. దాని ప్రకారం మీరు తీసుకుంటే మీకు క్లియర్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, ఇంకో కాల్ ఉన్నారు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ క్రిసిల్ నాకు 60 షేర్స్ ఉన్నాయి సార్. సిఆర్ఐ ఎస్ఐఎల్ క్రిసిల్ ప్లస్ సుజలాన్ కూడా 1000 షేర్స్ ఉన్నాయి సార్. ఏంటి వీటి పరిస్థితి అర్థం కావట్లేదు. క్రిసిల్ వచ్చేటప్పటికి ఇది 33,000 crores కంపెనీ సార్. ఇది మామూలుగా ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 10 to 20% కాంపౌండింగ్ అనే గ్రోత్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ 1 year నుంచి కూడా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఏదైతే 6,000 నుంచి 4,500 వరకు. కానీ ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంది. వెయిట్ చేస్తే కొంచెం మనకి ఏదైనా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుజలాన్ మాత్రం అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఇయర్ అంతా కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ లోనే ఉంది. ఇక్కడ నుంచి ఏదైనా మార్కెట్ ఉన్న ప్రైస్ కన్నా మార్కెట్ టేక్ ఆఫ్ అయితే మాత్రం 50 రూపాయల పైన ఏదైనా మార్కెట్ సస్టైన్ అవుతేనే మీకు మార్కెట్ లో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ అయితే ప్రస్తుతానికి అయితే బాగా టైం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సుజలాన్ లో. రైట్ సార్, ప్రసాద్ గారు ఉన్నారు కాలర్. ప్రసాద్ గారు నమస్కారం. ప్రసాద్ గారు మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నమస్తే సార్. మన డిక్సన్ టెక్నాలజీ 11,000 షేర్లు ఇస్తున్నారు సార్. 11,000 లోపల డిక్సన్ 11,000 లోపల 8 షేర్లు ఇస్తున్నాను. యూకో బ్యాంకు 32 లోపల 3,000 షేర్లు ఇస్తున్నాను సార్. అది ఉంచొచ్చా అమ్మొచ్చా? ఏం పెరుగుతుంది సార్ అసలే? డిక్సన్ ఒకటి చెప్పారు ఇంకోటండి. డిక్సన్ టెక్నాలజీ సార్ ప్రసాద్ గారు. డిక్సన్ టెక్నాలజీస్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఇది టేక్ ఆఫ్ అవడానికి అయితే మాత్రం మళ్ళీ మీకు ఏదైతే 11,750 ఆర్ 11,800 పైన సస్టైన్ అవుతే మాత్రం మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ మీరు అనుకున్న పాత రేటుకి మళ్ళీ 18,000 నుంచి 19,000 రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకునేటట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 months నుంచి కూడా ఇక్కడే డ్రాగన్ అవుతున్న దృష్ట్యా మనకు మార్కెట్ లో కంపెనీ అయితే మాత్రం ఒక 65,000 కోట్ల కంపెనీ. ఇది మంచి కంపెనీ, పెద్ద కంపెనీ. మనకు కాకపోతే కొంచెం టైం అట్లీస్ట్ ఒక క్వార్టర్ టైం అయితే వెయిట్ చేయగలిగితే మాత్రం మళ్ళీ రేట్ అయితే పికప్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే నాయుడు గారు. అడగండి, మీ డౌట్ అడగండి. ప్రెజెంట్ రేట్ సార్, ప్రెజెంట్ రేట్ హుండా ఒకటి న్యూజెన్ సాఫ్ట్ తీసుకోవచ్చా? న్యూజెన్ సాఫ్ట్ హుండాయ్ సార్ ప్రెసెంట్ రేట్ లో ఈ రెండు తీసుకోవచ్చా? న్యూజెన్ హుండాయ్. హుండాయ్ అయితే మాత్రం ఈజ్ ద రైట్ టైం టు అక్యుములేట్. మీరు ఎక్కడ నుంచి తీసుకోవచ్చు. 2,200 దగ్గర నుంచి కూడా
హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది 1,85,000 కోట్ల కంపెనీ. ఇట్స్ క్లోజ్ టు 2 lakhs crores కంపెనీ ఇది. కాబట్టి మీరు డెఫినెట్ గా తీసుకోవచ్చు. అదేవిధంగా న్యూజెన్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇదే మిడ్ క్యాప్ అయినప్పుడు కూడా 7,000 crores కంపెనీ అయినప్పుడు కూడా ప్రజెంట్ అయితే 540 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ 5 years నుంచి కూడా మంచి రేట్లు ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అంత పెద్ద ఆశాజనకంగా లేదు. అయినప్పుడు కూడా ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంది. ఏదైతే 600 ప్లస్ ఇప్పుడు ఏదైతే 550 నడుస్తుంది, 600 పైన కానీ మార్కెట్ సస్టైన్ అయితే మళ్ళీ న్యూజెన్ సాఫ్ట్వేర్ మళ్ళీ మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది ప్రజెంట్ రేట్ లో ఐటీసీ ఒకటి, ఎస్బీఐ షేర్ తీసుకోవచ్చా సార్? ఫ్రెష్ ఎంట్రీ. ఐటీసీ, ఎస్బీఐ. అవును సార్, ఫ్రెష్ ఎంట్రీ. ప్రెసెంట్ రేట్ లో ఈ 2 తీసుకోవచ్చా? ఐటీసీ అయితే మాత్రం 4 lakhs crores కంపెనీ అండి ఇది. ఏదైతే స్టేబుల్ గా ఉండే స్టాక్స్ లో ఇది కూడా ఒకటి. ప్రజెంట్ అయితే 325 రూపీస్ లో నడుస్తుంది. ఇక్కడ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. బట్ ఏంటంటే అంత స్పీడ్ గ్రోత్ ఉండదు, కొంచెం స్టేబుల్ గా ఉండే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు అడుగుతున్నటువంటి ఎస్బీఐ అయితే ఎనీడిప్ యూ క్యాన్ బై, ఇబ్బంది లేదు, మీరు ఎక్కడైనా బై చేసుకోవచ్చు. మార్కెట్ లో ఎటువంటి కరెక్షన్ వచ్చినా సరే మీరు బై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. రైట్ సార్, తర్వాత ఈ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ఈ గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటిపైన ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోతుంది కదా, సో అవి తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, ఎట్లా ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్? మెటల్స్ ఏదైతే కొంచెం ఎప్పుడైనా సరే ఒకే అబ్నార్మల్ గా పెరిగినప్పుడు మళ్ళీ కన్సాలిడేషన్ కొంచెం టైం తీసుకుంటుంది. మళ్ళీ కన్సాలిడేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ లో అయితే మెటల్ సెక్టర్స్ మాత్రం మంచి ప్రీషియస్ మెటల్స్ అయినా, బేస్ మెటల్స్ అయినా, దేనికైనా సరే కొంచెం స్టేబిలిటీ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. మళ్ళీ మార్కెట్ లో మళ్ళీ యథావిధిగా మార్కెట్ అయితే బాగా పుంజుకుని మంచి రేట్లు రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. రైట్ సార్, అట్లాగే ఈ మన డిఫెన్స్ కి సంబంధించి ఏంటి సార్ పొజిషన్ ఎలా ఉంది? దానిపైన ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది డిఫెన్స్? డిఫెన్స్ స్టాక్స్ ఏదైతే దీనికి సంబంధించిన డిఫెన్స్ అన్ని కూడా మార్కెట్ లో అది మంచి ఆర్డర్ ఉంటుంది వాటికి గవర్నమెంట్ నుంచే. దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకరోజు అటు ఇటు అయినా సరే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ అన్నిటిలో కూడా మంచి మూమెంట్స్ అయితే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సార్. రైట్ సార్, ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం. రైట్, తర్వాత ఈ ఫార్మా కూడా ఈ మధ్య కాలంలో కొంచెం బాగానే అనిపిస్తోంది సార్, పర్ఫామ్ చేస్తోంది, కానీ మధ్య మధ్యలో కొంచెం డౌన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఫార్మాలో సార్ అప్ అండ్ డౌన్స్ అన్నది ఈ మార్కెట్ లో కామన్ థింగ్. కానీ దీంట్లో మనకి ఎవర్గ్రీన్ సెక్టర్స్ లో ఉన్నటువంటి 4 sectors లో ఫార్మా కూడా ఒకటి. అంటే ఫార్మా ఎప్పుడు కూడా మార్కెట్ లో ఒక స్టేబుల్ గానే ఉండి మార్కెట్ లో మినిమం 15 to 20% రిటర్న్ అయితే మినిమం ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అందులో కూడా ఫార్మాలో కూడా ఏదైతే టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేకపోతే బల్క్ డ్రగ్స్ కానీ, ఇలాగ స్పెషాలిటీ కెమికల్స్ కానీ, ఇలాగా డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. దివీస్ ల్యాబొరేటరీస్ అయితే బల్క్ డ్రగ్స్ లో నెంబర్ 1 కంపెనీగా చెప్పుకోవచ్చు. అదే టాబ్లెట్ ఫార్మేషన్ లో సన్ ఫార్మా కానీ, లుపిన్ కానీ, అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ కానీ, ఇవన్నీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కూడా మినిమం 30 to 40% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. అదేవిధంగా అజంతా ఫార్మా ఇట్స్ డిఫరెంట్ కంపెనీ. ఇది అజంతా ఫార్మా, టొరంటో ఫార్మా, అదేవిధంగా మ్యాన్కైండ్, అబార్ట్, ఇవన్నీ కూడా స్టేబుల్ గా మార్కెట్ లో ముందుకెళ్లి మంచి రిటర్న్ తీసుకున్నటువంటి కంపెనీ. అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ తో పాటుగా ఏదైతే జేబీ కెమికల్స్ కానీ, ఇప్కా ల్యాబొరేటరీస్ కానీ, ఇవన్నీ కూడా ఈ రోజున more than 2% రిటర్న్స్ లో మార్కెట్ లో ఉన్నాయి. ఫార్మా సెక్టర్ కి ఉన్న దాంట్లో ఉన్న 4 sectors లోనూ మంచి రిటర్న్స్ ఇచ్చే సెక్టార్ లో ఫార్మా సెక్టర్ కూడా మనం తీసుకోవచ్చు. దీంతో పాటుగా ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా నిత్యం కూడా మనకి మార్కెట్ లో రన్ అవ్వాల్సిన ప్రొడక్ట్సే కాబట్టి ఇలాంటి వాటిలో మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది సార్. రైట్ సార్, ప్రకాష్ గారు ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. మూర్తినాయుడు గారు హలో, మీ డౌట్ అడగండి సార్. సార్ టీవీ చూడకండి, గురించి టీవీ మ్యూట్ ఫైనాన్స్ మ్యూట్ లో పెట్టాను సార్. ముత్తూట్ ఫైనాన్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి సార్. 500 ఈక్విటీస్ ఉన్నాయి, ఎలా అమ్మాలి సార్? ఓకే సార్, ముత్తూట్ ఫైనాన్స్ గురించి. ముత్తూట్ ఫైనాన్స్ 1,40,000 కోట్ల కంపెనీ. ప్రజెంట్ అయితే 3,400, 3,500 ట్రేడ్ అవుతుంది. అంటే మంచి రిటర్న్స్ ఇస్తున్నటువంటి కంపెనీ. మీరు కానీ దీన్ని ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే హోల్డ్ చేయాలనుకున్న సరే ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 30 to 40% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. మీరు దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎందుకంటే క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నటువంటి కంపెనీ, అదే గుడ్ క్వార్టర్స్ ఇస్తున్నటువంటి కంపెనీ. ఆల్మోస్ట్ మంచి హెల్తీ డివిడెండ్స్ కూడా ఇస్తున్నటువంటి కంపెనీ. ఇది ఎవ్రీ ఇయర్ కూడా మంచి ప్రోగ్రెస్ ఉన్న కంపెనీ. మీరు దీంట్లో హోల్డ్ చేసుకోవచ్చు, మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.